సంబంధించిన తల వంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నేను వాళ్ళందరినీ సజీవ లెక్కలో దాచినాను. నీ అపారమైన కృపలో భద్రపరిచి మరలా నాయన ఈ మాసపు చివరి దినాల్లోనికి నాయన నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఇదిగో నాయన విలువైన మాటలోనికి నాయన మేము వెళ్ళబోతుండగా మా హృదయాలను ఆయన నీ వాక్యం వైపు తిప్పి మా హృదయంలో నీ వాక్యాన్ని నింపుకొనగలుగుటకు నాయన నీ వాక్యానుసారంగా ప్రవర్తించగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని నాకు అనుగ్రహించున్నాను. చెప్పనైనా నేను తగ్గించుకొని నీ వాక్యాన్ని రచించగలుగుటకు నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహద్భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ప్రార్థన మనం అడిగెడుకుంటున్నాం తండ్రి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షణ కీర్తనంలో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఏ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం? జ్ఞానం నందు ఆశ నిగ్రహం. మంచిది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో జ్ఞానం నందు ఏముండాలంట? ఆశ నిగ్రహం ఉండాలంట. ఓకేనా? సామెతల గ్రంథం వస్తుంది చూడండి, 25వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం చివరి మాట. సామెతలు 25 ఏంటంట? ప్రాకారం లేక పాడైన పురము ఎంతో ఏంటంట? ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే. ఏంటంటే ఒక పట్టణానికి చుట్టూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఒక ప్రాకారం అనేది ఏర్పరుస్తారు. ఎందుకు ప్రాకారం అనేది ఎందుకు ఏర్పరుస్తారు చెప్పండి? ఎందుకు ఏర్పరుస్తారు? ప్రాకారం అంటే ఏంటి చెప్పండి? గోడ. అవునా? ఒక గోడ నిర్మాణాన్ని ఆ పట్టణమా లేకపోతే ఇంటి చుట్టూ ఏం చేస్తారు చెప్పండి? ఏర్పరచుకుంటారు. ఎందుకు? ఏ పడితే ఏం చేయాలి చెప్పండి? ఇంట్లోనికి రావద్దు, అంటే లోపలికి రావద్దు, తమ ప్రాంతానికి రావద్దు. ఎందుకంటే వచ్చాయనుకో, ఇప్పుడు మామూలుగా ఇంటి చుట్టూ ఒక కంచె అంటే మన చుట్టూ కూడా ఒక బార్డర్ అనేది ఒక గోడని నిర్మించలేమనుకోండి, బయట వెళ్ళే జంతువులు కానీ కుక్కలు కానీ ఉన్నాయనుకో, లోపలికి వచ్చి ఏం చేస్తాయి? మనం ఎంచుకున్న పూల మొక్కలు కానీ ఇంకా మన ఇంట్లో ఆ లోపల ఉన్న వస్తువులన్నీ కూడా ఏం చేస్తాయి? అవి పాడు చేస్తాయి. అవునా కదా? అయితే ఒకవేళ ఆ ప్రకారం లేకుంటే ఇంట్లో ఉన్నవన్నీ కూడా ఎలా పాడవుతాయో, ఇంటి ముందట ఉన్నవన్నీ కూడా అట్లాగే మనస్సు లోపల కూడా ఎప్పుడైతే మన మనస్సును అణుచుకోమో మన లోపల కూడా మనిషి ఏమవుతాడంట? ఏమవుతాడు చెప్పండి? ఏమవుతాడని చెప్తుంది? పాడైపోతాడని చెప్తుంది. ఓకేనా? ఎప్పుడైతే తన మనస్సును అంటే మనస్సును అదుపు చేసుకోవడం మనిషి ఏమైపోతాడంట? పాడైపోతాడని చెప్తుంది. ఎలా పాడైపోతాడు మరి? ఎలా పాడవుతాడు చెప్పండి? పాడవడం అంటే ఏంటి? పాడవడం అంటే ఏంటండి? చెప్తాను మీకు అర్థమయ్యాలి. ఇప్పుడు మా ఊరు ఉంది కదా, ఊరిలో మాకు ఇల్లు ఉందన్నమాట. ఓకేనా? ఆ ఇంటి చుట్టూ ఏంటంటే ప్రాకారం ఏం లేదు, అంటే గోడ ఏం లేదు. ఓకేనా? దాంట్లో మేము ఉండలేదు ఇప్పుడు ఆ ఇంట్లో. అవునా? ఇంట్లో ఉండలేదు కనుక పక్కనున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎప్పుడు మేము ఎప్పుడైనా ఊరికి వెళ్ళామనుకోండి, చూస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుందంటే పక్కన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఏవైతే వాడేసుకొని పాడైపోయిన వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా తెచ్చి ఏం చేస్తారు? అంటే ఖాళీ ప్రదేశం ఉంది కనుక దాంట్లో ఏం చేస్తారు? అన్నీ కూడా తెచ్చేస్తారు. అవునా కదా? అంటే వాళ్ళకి ఏవైతే పాడైపోయిన వస్తువులు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఏం చేస్తారు? ఆ ప్రదేశాలు వేసి దాన్ని క్లీన్ చేయాలంటే ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడైనా వెళ్ళి దాన్ని క్లీన్ చేద్దాం ఒక రోజు అయిపోతుందా పని? అవుతుందా? ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? అంటే ఇప్పుడు అంటే కొన్ని మిషన్స్ అనేవి వచ్చాయి కనుక ఒక రోజులో అయిపోతుంది. కానీ మామూలుగా మనుషులు చేయాలంటే ఏమవుతుంది చెప్పండి? కొద్దిగా టైం అనేది ఒక 2-3 రోజులు లేకపోతే 4-5 రోజులు దాని మీద ఏం చేయాలి? దాన్ని క్లీన్ చేసుకోవాలంటే అంత టైం అనేది పడుతుంది. అవునా కదా? రైట్. అయితే మనసును కూడా ఒక వ్యక్తి అదుపు చేసుకోలేడంటే మనసులో ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అంటే కళ్ళ నుంచి ఏం చూస్తామో అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? లోపలికి ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. అవునా? అంటే మన కళ్ళ నుంచి ఏవైతే మనం బయట చూస్తుంటామో అవన్నీ కూడా నీ మనసు అనేది అదుపులో లేకుండా అవన్నీ కూడా లోపలికి వెళ్ళి ఏం చేస్తాయి? అవన్నీ కూడా లోపల కూర్చుంటాయి అనమాట.
ఓకేనా? అవన్నీ కూడా లోపల చూస్తాయి. అంటే కళ్ళతో మనం ఏమేమి చూస్తామో, ఏదైతే మనకు ఆశ నిగ్రహం అంటే ఒక దాని మీద మనకు అంటే మనస్సును మనం నిలుపుకోలేకపోతామో అవన్నీ కూడా మన హృదయంలో ఏం చేస్తాయి చెప్పండి? ఏం చేస్తాయి? దాచిపెట్టుకొని అట్లా హృదయంలో గూడు కట్టుకుని ఉంటాం. మనం పోయిన ఆదివారం చదువుకున్నాం, అవునా? పౌలు గారిని జైల్లో అంటే ఒక అధికారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు అధికారి ఏం చేశాడు చెప్పండి? తన దగ్గర మాటికి ఎందుకు గెలవడానికి వస్తున్నాడు? తన దగ్గర ఏదైనా డబ్బు దొరుకుతుందేమని మాటికి కూడా అపోస్తుల కార్యాలు మనం చూస్తాం. అంటే మాటికి కూడా తన దగ్గర డబ్బు ఏదో దొరుకుతుంది, ఏం చేశాడు చెప్పండి? తన ఊక కూడా పిలిపించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అవునా? ఇది అతను ఎక్కడ నేర్చుకున్నాడు మరి? ఎక్కడ నేర్చుకున్నాడు చెప్పండి? అంటే ఒక వ్యక్తి, అంటే ఇంతకుముందు ఉన్న వ్యక్తి దగ్గర ఈయన వచ్చినప్పుడు ఏం చేశాడు? అంతా కూడా చూసాడు, అవునా కదా? అంటే ఒక అధికారి అంటే ఏం చేస్తాడు? ఒక దగ్గర ఏదో విధంగా ఏం చేయాలి? డబ్బు అనేది లాక్కోవాలి. అంటే ఆయన చూసినప్పుడు ఏమేమి చెప్పండి? ఆ తప్పుడు పద్ధతిని గ్రహించక తన మనసులో దాన్ని నింపుకున్నాడు. కానీ ఏం వేశాడు? ఈయన కూడా ఏం చేస్తున్నాడు? ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏం చేయాలి? నేను డబ్బు అనేది రాబట్టాలి, అవునా? ఇట్లాంటివన్నీ కూడా లోకంలో ఏదైతే మనం చెడు చూస్తుంటామో ఆ చెడు అంతా కూడా మన హృదయంలో అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? అదంతా కూడా లోపల పేర్కొని పోతుంది అన్నమాట. అంటే లోకంలో ఏదైతే మనం చెడు చూస్తుంటామో అది ఏదైతే మనం తప్పు అని మన మనస్సుకు చెప్పకుండా ఆ లోపల అలాగే నిక్షిప్తం చేసుకుంటామో అదంతా కూడా ఏమవుతుంది చెప్పండి? లోపల స్టోర్ అయిపోయి ఏం చేస్తుంది? మనల్ని, మన హృదయాన్ని పాడు చేస్తుంది అనమాట. హృదయాన్ని ఏం చేస్తుంది? అది పాడు చేస్తుంది. అంటే లోకంలో వాళ్ళైతే ఎలాగైతే చేస్తుంటారో మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? అట్లా చేస్తుంటాం, అవునా? లోకంలో అయితే ఎలాగైతే చేస్తుంటారో అలాగే మనం కూడా ఏం చేస్తాము? చేయడానికి ఇష్టపడుతున్నాం, ఓకేనా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మనిషి లోపల నుంచి ఏం చేస్తాయంట అంటే బహిర్భూమిలోకి వెళ్ళే ఎవరిని కూడా మనిషిని ఏం చేయవు? పాడు చేయవు. కానీ మనిషి హృదయంలో నుంచి వచ్చి ఏం చేస్తాయంటే మనిషిని ఏం చేస్తాయి? పాడు చేస్తాయి, అవునా కదా? రైట్. అంటే మనిషి లోపల నుంచి ఏమొస్తాయి? అసలు మనిషి లోపలికి ఎలా వెళ్ళాయి? అవునా కదా? ఈ కోపం కానీ, కక్ష కానీ, వ్యభిచారం కానీ, ఇంకా ఇలాంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోపలికి ఎలా చేరాయి? ఎట్లా చేరాయంట? తన మనస్సును ఎవడైతే అణుచుకోడో అట్లాంటి వాని లోపలికి ఏం చేస్తాయంటే చెప్పండి? ఏం చేస్తాయంట? అంటే ఇట్లాంటివన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? లోపల చేరిపోతుంటాయి. అంటే ఏవైతే కోపాలు, ఏవైతే ద్వేషాలు ఉన్నాయో, కలహాలు ఉన్నాయో, వ్యభిచారం ఉందో అవన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? మనిషి లోపలికి ఎట్లా వెళ్ళిపోతుందంటే తన చుట్టూ కూడా ఏం చేసుకోడు? ఒక కంచె నిర్మాణం అనేది, ఒక ప్రాకార నిర్మాణం అనేది చేసుకో. అంటే ఇవి నాలోనికి రావద్దు, ఇవి తప్పుడు విషయాలు అని ఎప్పుడైతే ఒక మనిషి అర్థం చేసుకోకుండా తన చుట్టూ ఒక కంచె అయితే ఏర్పరచుకోడో ఆ వ్యక్తి లోపలికి అన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? అవన్నీ కూడా పోతాయి. పోయిన తర్వాత ఏం చేస్తాయంటే అవన్నీ కూడా ఏం చేస్తాయి? బయటకు వస్తాయి. అంటే బయటికి వస్తాయి అంటే దాని గురించి మాట్లాడుతూ సామెతలలో చెప్తున్నాడు అక్కడ ఏంటంటే ప్రాకారం లేక పాడైపోయిన పురం ఇలాంటిదో ఒక మనిషికి తన మనస్సును అనేది ఇది తప్పు అంటే ఇది వద్దు అని చెప్పకుండా ఏ మనిషి అయితే ఉంటాడో ఇది సరైనది కాదని తెలిసిన తర్వాత ఏ మనిషి అయితే ఇది నా దగ్గర వద్దు అని అనకుండా ఉంటాడో ఆ వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? పాడైపోతాడు, ఓకేనా? రైట్. ఈ విషయం మనకు అర్థమైందిగా. మరి అందరు కూడా ప్రాకారాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవండి? మీ మనసులకు ప్రాకారాలు ఉన్నాయా లేవా? అయితే ఇదే సామెతలో ఒక మాట చెప్తాడు. 16వ అధ్యాయం 32వ వచనం చూడండి. 16వ అధ్యాయము 32వ వచనంలో పరాక్రమశాలి కంటే ఏంటంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకొని వానికంటే ఏంటంటే చెప్పండి? తన మనస్సును స్వాధీనంలో ఉంచుకునేవాడు ఏంటంట? శ్రేష్ఠుడు. మరి అందరి మనస్సులు మన స్వాధీనంలో ఉన్నాయా? మన మనస్సు మన స్వాధీనంలో ఉందా లేకపోతే వేరే స్వాధీనంలోకి వెళ్ళిపోయిందా? అంటే పాడైపోయిందా? మన మనస్సు అనేది మన స్వాధీనంలో ఉందా లేకపోతే పాడైపోయిందా? ప్రకారం ఉందా మన మనస్సు చుట్టూ? ఉందా లేదండి? ఏంటంటే చెప్పండి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతవంతుడు ఏంటంటే శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకుని వానికంటే తన మనస్సును ఏంటంటే అదుపు చేసుకునేవాడు ఏంటంట? శ్రేష్ఠుడు. అంటే తన మనస్సును తన కంట్రోల్లో ఉంచుకునేవాడు ఎలాంటి వాడంట?
శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది. మనస్సును కంట్రోల్లో ఉంచుకోవడం అంటే ఏంటి మరి? మనస్సును ఆధీనంలో ఉంచుకోవడం అంటే ఏంటంటే, స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి చెప్పండి? మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? ఆశల వైపు దూరకుండా ఇంకా మనసును స్వాధీనపరచుకోవడం అంటే కోపాన్ని ఆపుకోవడం, ఇంకా మనసును స్వాధీనపరచుకోవడం అంటే మనసును స్వాధీనపరచుకున్నాడు ఏంటంట శ్రేష్ఠుడు అని బైబిల్ చెప్తుంది. ఓకేనా? మనసును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటో తెలుస్తేనే మనకు మనసును స్వాధీనపరచుకుంది. అవునా కదా? అసలు మనసును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటి? ఏంటండి? ఇప్పుడు మీరు వాక్యం వింటున్నారా? విన్నప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? మీకు ఏమనిపిస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఈరోజు కోపం గురించి చెప్పాను అనుకోండి, కోపం వల్ల ఇంత ప్రమాదం ఉందని చెప్పాను అనుకోండి. ఓకేనా? రైట్. అయితే ఇంత ప్రమాదం అని చెప్పినప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? మీ మనసుకి ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది? అరే కోపం వల్ల చాలా నష్టం కలుగుతుంది కనుక ఇంటికి పోయిన కాంచెలు మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పటి నుంచి ఎవరి మీద కూడా ఏం చేయొద్దు, కోపడద్దు అంటే అంటారులే, చిన్న మాట అంటారు. తర్వాత ఏమవుతుంది చెప్పండి? వాక్యం విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఎవరి మీద కూడా కోపడద్దు. ఓకేనా? రైట్ అనిపిస్తుంది. అవునా? నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఆదివారం గురించి ఏం చెప్పాను? మాటలు అంటే నాలుక గురించి చెప్పాను. నాలుక చాలా ప్రమాదకరమైంది. అవునా కదా? అంటే మాట్లాడేటప్పుడు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్త. అంటే మనం ఆ కోపంలో ఆవేశం ఏదో ఒక మాట అంటాం, కానీ అవతలి వ్యక్తికి అది ఏమవుతుంది? గాయపరుస్తుంది. అంటే నువ్వు కోపంలో అన్నావు కరెక్టే, కానీ ఆ మాట వల్ల ఏమవుతుంది? ఒక వ్యక్తిని ఏం చేస్తుంది చెప్పండి? నీకు ఒక వ్యక్తినా లేకుంటే ఒక సంబంధాన్న ఒక కుటుంబాన్ని ఏం చేస్తుంది? అది దూరం చేస్తుంది. ఇది విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? సర్లే అవతల తెలిసి తెలియకేది అంటారు, కానీ మనం మాత్రం ఏం చేయొద్దు? అవతల వాళ్ళని నోరు జారొద్దు. అవునా? నోరు చాలా జాగ్రత్త ఉంచుకోవాలి. అవునా కదా? ఇట్లాంటివన్నీ విన్నప్పుడు మరి బయటికి వెళ్ళాలంటే పరిస్థితులు ఏదైతే మీరు అట్లే ఉంటారా? అట్లనే ఉంటారా లేదా అండి? ఇక్కడ కోపం గురించి చిన్నప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయొద్దు? మీ మనసులో ఇక్కడ ఏం డిసైడ్ అవుతారు చెప్పండి? ఎప్పుడు కూడా కోపపడదులే, కోపం చాలా తప్పులే. అవునా కదా? అది పాపానికి తీసుకెళ్లే దారిలో మనం వెళ్ళొద్దు. కోపం అనేది మంచి పరిస్థితిలో ఉండాలి. అవునా? ఒకవేళ కోపం అనేది వస్తే ఏం చేయాలి చెప్పండి? యాకోబు గారు చెప్తారు ఏంటంటే మీ కోపం ఎప్పటిదాకా ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకు దాచిపెట్టుకోండి అని చెప్పాడా? అప్పటిదాకా ఉండొద్దని చెప్పాడా? మీకు తెలుసలేదో ఊర్లలో పంచాయతీలు అంటే ఎప్పటిదాకా అవుతాయి చెప్పండి? పొద్దున 10 గంటలకు వెళ్తారండి. ఎప్పటిదాకా అయితే చెప్పండి? ఎప్పటిదాకా అయితే అండి? తెలుసా లేదా? పంచాయతీలకు వెళ్ళారు ఎప్పుడన్నా? వెళ్తే తెలుస్తుంది. అవునా? పొద్దున వెళ్ళారు అనుకోండి, ఉదయం 6 గంటల నుంచే లేచి పిలుస్తూనే ఉంటారు అందరూ. అవునా కదా? వాళ్ళ పంచాయతీ ఉందండి, ఇలా గొడవ ఉంది, అందరూ కూడా ఏం చేస్తారు? ఇప్పుడు 6 గంటల నుంచి ఏం చేస్తారు? పిలుచుకొని వెళ్తారు. అందరూ పోగా వెళ్ళేసరినే 10 అవుతుంది. అవునా? 10 గంటల నుంచి ఎప్పటిదాకా పెడతారు పంచాయతీ? 4 అవుతుంది, 4 అవుతుంది, ఒక్కోసారి 6 అవుతుంది. కాస్త అంటే సూర్యుడు అస్తమించే వరకు ఏం చేస్తారు? పంచాయతీ అనేది చేస్తారు. అంటే పంచాయతీ ఎందుకు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు పంచాయతీ అనేది? ఎందుకు చెప్పండి? మీకేదో మనస్పర్ధలు వచ్చినాయి, చిన్న మనస్పర్ధలు వచ్చినాయి కాబట్టి మీ ఇద్దరు కూర్చుంటే ఏం చేయదు అది అంతే కదా. కాబట్టి కొంతమంది పెద్దలు పిలిచి మీకంటే అనుభవం ఉన్నవాళ్ళు, మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్తారు. అవునా? సమాజంలో బ్రతుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? చాలా చిన్న చిన్న విషయాలు. ఇంత దానికే నేను ఆయనతో మాట్లాడి నేను ఆయనతో ఉండను అంటే ఏమవుతుంది చెప్పండి? అది పద్ధతి కాదమ్మా, ఇలా ఉండాలి. మొగాయనకైతే వాళ్ళు చెప్తారు, ఆడలకైతే వీళ్ళు చెప్పి ఏం చేస్తారు? సర్ది చెప్పి ఒక దగ్గర కలిసి ఉండేలా వాళ్ళు ఏం చేస్తారు? సమాధాన పరుస్తారు. అవునా కదా? అంటే సమాధాన పరుస్తారు. ఎప్పటి వరకు? పొద్దున్న నుంచి సాయంత్రంలోపు ఏం చేయాలి? వీళ్ళంతా మనం సమాధానం పడిపోవాలి. అవునా కదా? వాళ్ళకి ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నా, కొట్లాడున్నా అవన్నీ కూడా మర్చిపోయి ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇక నుంచి నేను అతను ఏమన్నాను, ఆయన కూడా నన్ను ఏమన్నాడు, ఇద్దరం కూడా కలిసి ఉంటాము, సర్ది చెప్పుకొని ఉంటామని ఏం చేస్తారు? సాయంత్రం వరకు ఏం చేసుకోవాలి? కలిసిపోవాలి. ఓకేనా? రైట్. ఇది కుటుంబ విషయాలు. ఓకే. ఒక వ్యక్తి మీద బయట నా కోపం వస్తే సాయంత్రం దాకా ఉంచుకుంటారు అట్లనే? ఒక వ్యక్తి మీద నాకు బయట కోపం వస్తే సాయంత్రం దాకా అలాగే ఉంచుకుంటారా? ఎప్పుడు సమాధాన పడాలి మరి?
మత్తయి సువార్తలో చెప్తూ నీ ప్రత్యర్థి త్రోవలో ఉండగానే ఏం చేయాలంట, ఏం చేయాలి చెప్పండి, సమాధాన పడాలి. అవునా? అంటే ప్రతి ఒక్కరితో మనం సమాజంలో జీవిస్తున్నాం కనుక ప్రతి ఒక్కరితో ఏం చేయాలి చెప్పండి, చాలా జాగ్రత్తగా, చాలా ఎలా ఉండాలి, శ్రేష్టంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనస్సును అణుచుకోవడం అంటే ఏంటి మరి? ఇప్పటిదాకా చెప్తుంది అర్థమైందా మీకు? ఆ మనస్సును అణుచుకోవడం అంటే ఏంటి చెప్పండి. ఇక పట్టణాన్ని అంతా కూడా స్వాధీనపరచుకున్న, అంటే పట్టణాన్ని మొత్తం జయించి స్వాధీనపరచుకున్న వానికంటే తన్ను తాను కంట్రోల్ చేసుకున్నవాడు ఏంటంటే చెప్పండి, శ్రేష్టమైన వాడు. అంటే బైబిల్ ఆ మాట ఏం చెప్పింటే తన్ను తాను కంట్రోల్ చేసుకోవడం ఏంటి చెప్పండి, ఏమవుతుంది చెప్పండి, చాలా పెద్ద ఏమవుతుంది చెప్పండి సమాజంలో విద్య. అవునా కదా? అవతలని కంట్రోల్ చేయడం ఎలాగో మనిషికి తెలుసు, కానీ తన్ను తాను అదుపులో ఉంచుకోవాలంటే ఏమవుతుంది చెప్పండి, అది చాలా పెద్ద విద్య. అంటే చాలా నేర్చుకోవాలి ఒక మనిషి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలంటే నా గురించి నేను ఏం చేసుకోవాలి చెప్పండి, చాలా నేర్చుకోవాలి. నా గురించి నేను నేర్చుకోవాలి. అవతలని గురించి తెలియాలంటే ఏం చేస్తుంది చెప్పండి, అవతలని ఎలా కంట్రోల్ చేయాలో మనకు తెలుసామన్నా. మనకి ఏదో ఒకటి ఇస్తే వాడు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటాడో అన్నీ కూడా, అంటే అవతల వ్యక్తి గురించి అంచనా వేసే మనిషి తన గురించి తను ఏం చేసుకోడు, అంచనా వేసుకోడు. అవునా కదా? ఒక వ్యక్తి అంటే చిన్నపిల్లలు మామూలుగా ఏడుస్తున్నారు అనుకుంటే ఏం చేస్తారు, ఇప్పుడు ఎలా అయితే ఊరుకుంటారు వాళ్ళు, ఊరుకుంటారు చెప్పండి, ఒక చాక్లెట్ తీసి ఊరుకుంటారు. అవునా? కొద్దిగా పెద్ద వ్యక్తులు, ఒక సపోజ్ చెప్తున్న ఒక పోలీస్ వ్యక్తి పట్టుకున్నాడు అనుకున్నా, అవునా, మీ దగ్గర లైసెన్స్ లేదు, ఆర్సీ లేదు, అవునా కదా, ఇలా పట్టుకొని గొడవ చేస్తున్నాడు, మీరు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి? ఆ వ్యక్తిని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఏం చేస్తారండి, ఏం చేస్తారు? అవునా కదా? అంటే ఆ వ్యక్తి అప్పటికి శాంతించాలంటే ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒకటి ఆయనకి ఇవ్వాల్సింది ఇస్తే ఏం చేస్తాడు? అవునా? సరే ఇప్పటి నుంచి ఏం చేయొద్దు, అట్లా చేయొద్దని ఏం చేస్తాడు చెప్పండి. అంటే ఒక వ్యక్తికి అవతల వ్యక్తికి మనం నచ్చ చెప్పే పరిస్థితి తెలుసు, కానీ నీ మనసు కోపం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నిన్ను అణుచుకోవడం తెలుసా? అవతలని ఎలా కంట్రోల్ చేయాలని తెలుసు. అవునా కదా? ఏదో ఒకటి బిస్కెట్ వేస్తే అవతలోడు ఏం చేస్తాడు, సైలెంట్ అయిపోతాడు. కానీ నీకు అలాంటి పరిస్థితి వస్తే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం తెలుసా? అవతల వ్యక్తిని కంట్రోల్ చేస్తావు బాగానే, పర్లేదు, ఓకే, కానీ నిన్ను కంట్రోల్ చేసుకుని ఏంటంటే చెప్పండి, ఏంటంట శ్రేష్ఠం. అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఏంటంట శ్రేష్ఠం. అవతలని కంట్రోల్ చేయడం పెద్ద పని కాదు, కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం ఏంటి చెప్పండి, అదే సమస్య. ఓకేనా? మనం కంట్రోల్ చేసుకోవడమే సమస్య అంట. అంటే పరాక్రమశాలి కంటే ఏంటంట దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణం పట్టుకునే వానికంటే తన మనస్సును ఎప్పుడైతే తన అదుపులో ఉంచుకుంటాడో, తను ఏదైతే మైండ్లో ఫిక్స్ అవుతాడో దాన్ని చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఏంటంటే చెప్పండి శ్రేష్ఠుడు. అంటే మనసులో ఏదైతే అనుకుంటాడో అది బయటికి ఏ వ్యక్తి అయితే చేయగలుగుతాడో ఆ వ్యక్తి ఏంటంటే చెప్పండి శ్రేష్ఠుడు. రైట్. ఓకేనా? మరి ఎంతమంది శ్రేష్టంగా ఉన్నాం చెప్పండి? మనసులో ఏదైతే అనుకుంటామో బయటికి అది చేయగలుగుతాం చెప్పండి, చేయగలుగుతారు లేదండి? మనసులో ఏది అనుకుంటే అది ఏం చేయాలంట, మనసును ఆధీనంలో ఉంచుకోవాలి. అంటే ఏది చెప్తే అది ఏం చేయాలి చెప్పండి, చేయగలిగే సామర్థ్యం అనేది మనం పెంచుకోవాలి. ఓకేనా? దాన్ని ఏంటంటే ఇంకో విధంగా చెప్పాలంటే ఏదైతే వద్దనే పరిస్థితులు వాటి అన్నింటినీ కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, వద్దు అని చెప్పే సామర్థ్యానికి మనం పెంచుకోగలగాలి. ఓకేనా? చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రికలో ఒకసారి ఆశ నిగ్రహం అంటే ఏంటంటే ఒక పరిస్థితిని ఏంటంటే వద్దని చెప్పగలగడం మనం. ఓకేనా? ఏదైనా పరిస్థితి మన ముందున్నప్పుడు ఆ పరిస్థితులు ఏమని చెప్పడం చెప్పండి, నాకు వద్దు అని చెప్పగలడు. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. 1వ వచనం, కావున మీరు ఏంటంటే ప్రియులైన పిల్లల వలె ఎలా ఉండాలంటే చెప్పండి, ఎట్లుండాలంటండి, ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అని చెప్తూ 4వ వచనంలో చెప్తున్నాడు. 3వ వచనం చదవండి. ఏంటంట, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఏంటంట, ఏమని చెప్తున్నాడండి, కొన్ని మాట్లాడేది ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంట, ఏమని చెప్తున్నాడు చెప్పండి అక్కడ, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రత కానీ లోభత్వమే కానీ వీటి పేరైన ఏంటంట, ఏం చేయాలంటే చెప్పండి,
పేరే ఎత్తొద్దని చెప్తున్నాడు. పేరే ఎత్తితే ఏంటంటే చెప్పండి, ఏమని చెప్తున్నాండి? పేరే ఎత్తొద్దని చెప్తున్నాడు. అంటే అట్లాంటి వాటి విషయాల్లో వాటి గురించి మీరు ఏం చేయొద్దు చెప్పండి, మాట్లాడొద్దు. అవునా కదా? అంటే మనుషులకు ఎలాంటివి మాట్లాడడం ఇష్టం చెప్పండి? ఎలాంటి మాట్లాడడం ఇష్టం? పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక మాట చెప్తారు. ఏంటంటే మీలో జారత్వం జరుగుతుందని ఒక వదంతి కలదు. అవునా కదా? ఇట్లాంటి పరిస్థితిని బట్టి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? సంఘంలో నుంచి వాడిని వెళ్ళగొట్టాలి, అసలు మీ దగ్గర వాడిని చేర్చుకోవద్దు. అట్లాంటి పరిస్థితిని బట్టి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? సమ్మతిస్తున్నారు అట్లాంటి వాటికి. అంటే ఒక వ్యక్తి తప్పుడు వ్యక్తికి అన్నప్పుడు ఆ విషయాలన్నింటినీ కూడా మాట్లాడుకొని ఆ విషయాల గురించి చర్చించుకొని వారు ఇలా చేస్తున్నంట, వీళ్ళకి ఇలాంటి వాళ్ళంట, అవునా, ఇట్లాంటివన్నీ. అంటే ఆ విషయాల గురించి ఏం చేయదు చెప్పండి? ఒక క్రైస్తవుడిగా ఏం చేయదు చెప్పండి? ఏం చేయొద్దండి? అంటే అలాంటి విషయాల గురించి ఏం చేయండి? క్రైస్తవుడు ఏం చేయదు చెప్పండి? ఏం చేయొద్దు? మాట్లాడడానికి సాహసం చేద్దాం. అంటే అవతల వాళ్ళ సంబంధాలు నీకెందుకు? అవతల వాళ్ళ విషయాలు ఏలుపెట్టడం నీకెందుకు చెప్పండి? అవునా కదా? నీ మనస్సు అనేది నువ్వు అదుపులో ఉంచుకోగలిగితే అవతల వాళ్ళ విషయాల గురించి నువ్వు ఇంకొకరు చెప్పడం ఎందుకు చెప్పండి? అవతల వాళ్ళ విషయాలు నువ్వు వినడానికి ఇష్టపడడం ఎందుకు? అవునా కదా? అంటే దేవుని గురించిన సంబంధిగా ఉన్నప్పుడు దేవుని విషయాల మీద శ్రద్ధ ఉండాలి, దేవుని విషయాల మీద ఆసక్తి ఉండాలి. కానీ పక్కింటి వాళ్ళ విషయాలు, పక్క వాళ్ళ విషయాలు, అలాంటి వాటి విషయాలు ఎప్పుడు కూడా ఏం చేద్దంట? అలాంటి వాటి విషయాల్లో జాగ్రత్త ఉండండి. ఇది పరిశుద్ధులకు ఏంటంట? ఏమని చెప్తున్నాడు? తగినది. అంటే ఇట్లాంటి వాటి విషయాల్లో జోలికి పోకుండా ఉండడం ఏంటంట? పరిశుద్ధులకు తగింది. కాబట్టి అట్లాంటి వాటి విషయాల్లో నేను చెప్తున్నా, లేకుంటే మీరు చెప్పాల్సి వచ్చినా, ఒకవేళ తెలిసినా అట్లాంటి విషయాల దగ్గరికి ఏం చేద్దంట? మనం వెళ్ళడానికి సాహసించొద్దని చెప్తున్నాడు. 4వ వచనంలో మారుతున్నాడు. కృతజ్ఞత వచనమే ఏంటంట? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను, కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. పోకిరి మాటలు అంటే ఏంటండి? ఫుట్నోట్లో రాసింది ఏంటంట? ఏంటి చెప్పండి? వెర్రి మాటలు. ఓకేనా? పోకిరి మాటలు అంటే వెర్రి మాటలు. ఏమైనా అంటే ఆడకూడని మాటలు ఉంటాయి. అట్లాంటి వాటి విషయాలు ఏం చేయదు చెప్పండి? డైలాగ్స్ అంటే సినిమా డైలాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు వాటన్నిటిని కూడా ఏం చేస్తారు? అవును, అట్లాంటి డైలాగ్స్ అన్నీ కూడా ఏం చేయదు, మనం ఏం చేయదండి? వినియోగించడానికి అట్లాంటివన్నీ కూడా మీరు ఉచ్చరింపడానికి తగ్గదు. ఓకేనా? ఈ విషయాల్లో జాగ్రత్త ఉండని చెప్తున్నాడు. కృతజ్ఞత వచనం ఏం చేయాలంట? ఉచ్చరింపవాలను. కృతజ్ఞత అంటే అండి, కృతజ్ఞత వచనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? ఉచ్చరింపాలి. అంటే అవతలోరి పట్ల ఎప్పుడైనా సరే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలంట? ఎలాంటి మాటలు చెప్పండి? కృతజ్ఞత అంటే మంచి మేలైన విషయాలు అవతల పట్ల మాట్లాడాలి, అవతలతో ఉండాలి. కానీ ఏంటంటే చెప్పండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతలని బూతులతో కానీ ఇంకేదైనా పద్ధతిలో కానీ అవతలని ఏం చేయొద్దు చెప్పండి? అవతలతో మాట్లాడడానికి కానీ తిట్టడానికి కానీ మీరు ఏం చేయొద్దంట? అవి మీకు తగవు. 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇంకా వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను, క్రీస్తు యొక్క దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. 6వ వచనంలో వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివాడై ఉండకుడి. ఏమని చెప్తున్నారు? మనస్సును స్వాధీనపరచుకోవడం అంటే ఏంటంటే చెప్పండి? ఏంటండి? ఫస్ట్ కొన్ని వచనాలని చెప్తున్నాను. ఏంటంట? జారత్వమైన, అపవిత్రతను, లోభత్వమైన ఇటు పేరైన ఏం చేయొద్దంట? ఎత్తకూడదు. ఓకేనా? జారత్వం, అపవిత్రత తెలుసు. లోభత్వం పేరెత్తడం అంటే ఏంటి చెప్పండి?
లోభత్వం అంటే ఏంటి తెలుసా? లోభము, పిసినారి. అవునా? లోభత్వం పేరైనా ఎత్తొద్దు అని చెప్తున్నాను. అంటే లోభత్వం అంటే పిసినారి వస్తుంది. ఇంకేంటి చెప్పండి? డబ్బును ఏం చేసేవాడు? ఆశించేవాడిని కూడా ఏమంటారు చెప్పండి? లోభి అంటారు. అవునా? పిసినారి అలాగే లోభి. అంటే లోభి యొక్క క్రియలు ఎలా ఉంటాయి చెప్పండి? ఎట్లుంటాయి? దాచేసుకునే పరిస్థితులు ఉంటాయి. అంటే కొన్ని విషయాలు ఏం చేస్తారంటే, లోభత్వం యొక్క క్రియలు ఎలా ఉంటాయంటే, ఒకరికి మనం డబ్బు ఇవ్వాలనుకోండి, 1,00,000 రూపాయలు మనం మీరు ఇచ్చేది అనుకోండి ఒకరికి. అవునా కదా? ఇచ్చేది ఉన్నప్పుడు ఒక లోభం ఉన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? ఈ 1,00,000 వల్ల మనకి లాభం కలుగుతుంది అనుకో, దీన్ని ఎక్కడైనా ఏం చేస్తాడు? వీనికి ఇచ్చేదాన్ని వీనికి ఏం చేస్తాడు? పక్కోనికి ఇస్తాడు. దానివల్ల ఏం చేస్తాడు? లాభం తెచ్చుకుంటాడు. అవతలోనికి ఇచ్చే డబ్బును వేరే వానికి ఇచ్చి వాని దగ్గర లాభం తెచ్చుకుని ఏం చేస్తాడు? వీనికి తర్వాత ఇస్తా అని చెప్తాడు. ఓకేనా? అంటే మనం ఇవ్వాల్సిన మాటను పక్క పెట్టేసి ఇంకొకరి దగ్గర ఏం చేస్తాడు? లాభం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకేనా? ఇట్లాంటి తెలివి అనేది మనుషుల్లో ఎక్కువ ఉంటుంది. కానీ ఏంటంట, ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం ఏం చేయొద్దు చెప్పండి? ఏం చేయొద్దు? ఉచిత సలహాలు ఇవ్వడానికి అట్లాంటి ప్రయత్నాలు అనేవి చేయొద్దు. కాబట్టి అట్లాంటి దాంట్లో ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్త ఉండాలని చెప్తున్నాడు. రైట్. ఇంకేంటంట, వ్యర్థమైన మాట వల్ల ఎవరిని మిమ్మల్ని ఏం చేయొద్దంట? మోసపరచనీయకుడి. అంటే ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఏం చేస్తాయి చెప్పండి? ఇవన్నీ కూడా వ్యర్థమైనవి. ఇవన్నీ కూడా ఏంటంటే చెప్పండి, నువ్వు వెళ్ళి నేర్చుకుంటావా లేకపోతే ఇంకొక దగ్గర నుంచి నేర్చుకుంటావా, అవన్నీ పక్కన పెట్టేసేయండి. కానీ ఇవన్నీ మనం లోపలికి వెళ్ళి అనుకోవడం ఏం చేస్తాం చెప్పండి? కంపల్సరీ ఏం చేస్తాం? మనం పాడైపోతాం. అవును కదా? ఈ పక్కల నుంచి వస్తున్నాయా మనం నేర్చుకుంటున్నాం, అవన్నీ పక్కన పెట్టేస్తే ఏవైతే ఈ మన లోపలికి వెళ్ళిపోతాయో వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? పాడైపోతాం. కాబట్టి ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్త ఉండాలి. వ్యర్థమైన మాటల వల్ల ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన ఏంటంటే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. ఏమని చెప్తున్నాడు? అట్టి వాళ్ళతో ఏం చేయదంట? పాలివారై ఉండొద్దు. అంటే ఒకవేళ ఇలాంటి వారు ఉన్నారు అనుకోండి, వాళ్ళతో మనం పాలివారై ఉండడం అంటే ఏంటి? పాలివారై ఉండడం ఏంటంటే, మీకు సరిగ్గా అర్థమైంది ఏం లేదు. పాలివారై ఉండడం అంటే ఏంటంటే వీళ్ళతో మాట్లాడకుండా ఉండడం అని కాదు. ఏమని మరి? పాలల్లో ఎవరినంటారు చెప్పండి? ఎవరంటారండి? ఎవరినంటారు పాలల్లోని? వాళ్ళ ఆస్తిలోంచి మనకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? కొద్దిగా భాగం అనేది వస్తుంది. ఓకేనా? రైట్. పాలివారై ఉండకండి అంటే వీళ్ళు చేసే దందాల్లో మీరు కూడా ఏం చేయొద్దు? వాళ్ళతో కలిసి పార్ట్నర్షిప్ చేయకండి. అవునా? వాళ్ళతో కలిసి ఉండవద్దని బైబిల్ చెప్పట్లేదు. ఏమని చెప్తుంది? వాళ్ళు చేసే ఏవైతే వ్యాపారాలు ఉంటాయో, వాళ్ళు చేసే ఏవైతే ఉంటాయో అట్లాంటి దాంట్లో మీరేం చేయొద్దు? పార్ట్నర్షిప్ తీసుకొని నాకు కూడా కొద్దిగా ఇస్తే బాగుంటుంది, నేను కూడా చేస్తాను అట్లాంటిది అనే దారిలోనికి మీరు ఏం చేయొద్దు? ఏం చేయొద్దు చెప్పండి? అట్లాంటి దానిలోకి వెళ్ళొద్దు. వాళ్ళతో మాట్లాడొద్దని బైబిల్ చెప్పలే, కానీ వాళ్ళతో మీరు ఏం చేయొద్దు? పాలివారై ఉండొద్దు. ఒకవేళ వాళ్ళతో మాట్లాడొద్దని బైబిల్ చెప్తే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందండి? ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు ఉన్నారు? అందరు మంచోలేనా? పోనీ మనం మంచోళమేనా? అందరి సంగతి పక్కన పెట్టేసి మనం మంచోళమేనా? మనం మంచోళమేనా అండి? అంటే బైబిల్ ప్రకారంగా నీ వరకు నువ్వు ఏం చేస్తావు చెప్పండి? బయట వాళ్ళతో పోలిస్తే నీ వరకు నువ్వేంటి చెప్పండి? బయట వాళ్ళతో నువ్వు చాలా బెటర్ అనిపిస్తావు, చాలా బెటర్గా నీకు నువ్వు కనబడతావు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చి నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క లోపల ఉన్న మలినాన్ని త్రాసేస్తే నువ్వు మంచోనివేనా? మంచోనివేనా కదా అండి? అవునా కదా? మంచోలేనా అందరూ? అవునా? బైబిల్ దగ్గరికి వస్తే ఏమవుతుంది చెప్పండి? మంచోళ్ళుగా ఉండము. కాబట్టి ఏంటంట, వాళ్ళతో అంటే వాళ్ళు చేసే దాంట్లో మీరు పాలు పొందడానికి, వాటిలో నుంచి ఏదో ఆశించడానికి మీరు రెడీ అవ్వద్దు. కానీ ఏంటంట, అట్లాంటి ప్రయోగాల్లో మీరు ఉంటే మాత్రం ఏం చేస్తారు చెప్పండి? కంపల్సరీగా పాడైపోతారు. కంపల్సరీగా మీ జీవితాలు అనేవి దేవునికి దూరం అవుతాయి. ఓకేనా? రైట్. ఏంటంటే ఆశా నిగ్రహం అనేది మనలో ఉండాలి. కాబట్టి వీటన్నిటిలో నుంచి ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలి? విడిపించబడుతున్నారు. మన మనస్సును అనేది అదుపులో ఉంచుకోవాలి. ఏదో దగ్గర నుంచి మన డబ్బు వస్తుంది, ఎలాగో అలా వస్తుందిలే అనే దారిలోనికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా ప్రతి పరిస్థితిని కూడా ఏం చేయాలి చెప్పండి? ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఏంటంటే అక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీకు అన్నీ కూడా తెలుసాది లేదా? అన్నీ కూడా మీకు
తెలుసు కనుక మీరు ఏం చేయొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అవునా? ప్రతి పరిస్థితి ఏంటో, ఏది తప్పు ఏది ఒప్పు అన్నీ కూడా మనకి ఏం తెలుసు చెప్పండి, తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతున్నామో, బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నామో, పరిశుద్ధాత్మ అనే వారు ఏం చేస్తుంది చెప్పండి, మనకు వస్తుందా రాదా? వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, మనం తప్పు చేస్తున్నప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం చేస్తాడు? గద్దిస్తాడు. అవునా? ఇది తప్పని చెప్తుంటారు లోపల, ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, ఇలా చేయడము క్రమము కాదని చెప్తుంటాడు. అవునా? ఆ క్రమాన్ని ఎప్పుడైతే మనం దాటేస్తామో అప్పుడు ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడు? ఏం చేస్తాడు చెప్పండి? మాట్లాడి. అవును కదా. ఒకసారి నీకు క్రమం అని చెప్పినప్పుడు నువ్వు వినకుండా పదే అదే దారిలోనికి వెళ్తుంటే ఏం చేస్తాడు పరిశుద్ధాత్ముడిగా? ఏం చేస్తాడు చెప్పండి? అవునా? నీ పక్షాన బాధపడుతున్నాడు తప్ప నీతో ఏం చేయడుగా? ఏం చేయడు చెప్పండి? మాట్లాడడానికి ఇష్టపడు. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి చెప్పండి? దేవుని సహాయం మీద ఎప్పుడైతే మనం ఆధారపడుతుంటామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆలోచన కలిగి ఉంటాం, ఏం చేస్తాం చెప్పండి? ప్రతి పరిస్థితిని కూడా దాడుతుంటాం. అవునా? ఎప్పుడైతే మన మనస్సును మనం అదుపులో ఉంచుకుంటామో ఆ పరిస్థితి ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? జాగ్రత్తగా ఉంటాం. అంటే మనల్ని మనం బెటర్ చేసుకుంటాం. ఓకేనా? ప్రతి పరిస్థితిలో కూడా మీకు తెలుసో లేదో, ఒక పరుగు పందాల్లో కానీ ఏ పరిస్థితిలో కానీ వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా దేన్ని అదుపులో ఉంచుకుంటాడు చెప్పండి? దేన్ని అదుపులో ఉంచుకుంటాడు? మనస్సును అదుపులో ఉంచుకుంటాడు. అవునా కదా. మీరు క్రీడల్లో పాల్గొనే వాళ్ళు అందరూ ఎలా ఉంటారు చెప్పండి? ఎట్లా ఉంటారండి? లావుగా ఉంటారా? ఎలా ఉంటారు చెప్పండి? చాలా స్లిమ్గా. అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? కొద్దిగా డైట్ అనేది తీసుకుంటారు. అవునా కదా. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకు, వాళ్ళ దగ్గర ఉన్న పరపతికి ఏదంటే అది ఏం చేయొచ్చు. అవునా కదా. తినొచ్చా లేదండి? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుకు, వాళ్ళ దగ్గర ఉన్న పరపతికి ఏదంటే వాళ్ళు ఏం చేయొచ్చు, అది తినొచ్చు. కానీ ఎందుకు డైట్ చేస్తారు మరి? ఏం చేస్తారు చెప్పండి? తను ఒక పందెంలో గెలవాలంటే, అవతల వ్యక్తికి ఒక సినిమా రంగం తీసుకుని అవతలోనికి నేను బాగా గెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? నన్ను ఏం చేసుకోవాలి? అదుపులో ఉంచుకో, ఒక డైట్ అనేది చేసుకోరు. అవునా కదా. అంటే ఆ డైట్ అనేది చేస్తేనే ఆ వ్యక్తి ఏం చేస్తాడు? అవునా. అంటే ప్రతి వ్యక్తి దగ్గర కూడా ఏముంటుంది చెప్పండి? కష్టాన్ని బట్టి వాని ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి క్రైస్తవంలో కూడా ఏంటి చెప్పండి? మన కష్టాన్ని బట్టి మన ఫలితం అనేది ఏమవుతుంది? ఉంటుంది. ఎప్పుడైతే మన మనస్సును మనం అదుపులో ఉంచుకుంటామో ఆ పరిస్థితిలో మనం ఏం చేస్తాం చెప్పండి? దేన్నైనా మనం దాటగలుగుతాం. ఇంకా వీటిలోనే అనేక విషయాలు ఉన్నాయి. వచ్చే ఆదివారం దీని గురించి మాట్లాడుకుందాం. తల ఉంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎవరైతే నాయన తమ మనస్సును స్వాధీనపరుచుకుంటారో నాయన, అటువాడు శ్రేష్ఠుడని నాయన నీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు నాయన. మా మనస్సును నాయన మేము స్వాధీనపరుచుకోగలుగుటకు నాయన, నీ వాక్యంలో వృద్ధి చెందగలుగుటకు మీ యొక్క ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి నాయన. నీ వాక్యంలో ఎదగడానికి నాయన, ఇంకా బలంగా నీ వాక్యపు లోతులోనైనా మా మనస్సులు నాటగలుగుటకు మీ వాక్య సహాయం, ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి నాయన. జరగనున్న బలలోను పాఠ్యంతలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను, మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధుని నామమున ప్రార్థన మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అందరికీ వందనాలు.